come down again to you. At the same time, just we will move to the Venkat. మనం వెంకట్ వల్ల వెళ్దాం. తిరుపతి నుంచి వెళ్ళి మా వెంకట్ ఎవరైతే లైన్లో ఉన్నారో తిరుపతికి సంబంధించింది. తిరుపతిలో మేయర్ ఎలక్షన్ జరిగాయి. 50 స్థానాలు ఉన్న మేయర్ పదవిని మేయర్ మణికృష్ణ మేయర్గా ఎన్నుకోబడ్డారు. కాకపోతే కొరం పూర్తిగా లేకపోయేసరికి డిప్యూటీ మేయర్ ఏదైతే ఎన్నిక ఉన్నదో అది వాయిదా పడ్డది. ఆ వాయిదా పడ్డ తరుణంలో 50 మంది ఉన్న సభ్యులు ఉన్న ఎవరైతే అక్కడ మెంబర్స్ ఉన్నారో మున్సిపల్ కమిటీ మెంబర్స్, కార్పొరేషన్ మెంబర్స్, దానికి సంబంధించింది దాదాపుగా 26 మంది ఓట్లు మణికృష్ణకు వేయగా టీడీపీకి సంబంధించింది. అయితే అందులో 47 మంది మాత్రమే హాజరయ్యారు. 26 మంది అనుకూలంగా ఓటేశారు. కాబట్టి మేయర్ ఎన్నిక మణికృష్ణను మేయర్గా ఎన్నుకున్నారు. కాకపోతే డిప్యూటీ మేయర్ మాత్రం ఎన్నిక కాలేదు. దీని విషయంపై జనసేన, తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్లస్ ఎమ్మెల్సీ టోటల్గా ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. అందుకోసమే ఒక్కసారి ఇప్పుడు వెంకట్ మీరు హారిజెంటల్ కెమెరా సరిగా పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆటో రొటేషన్లో పెట్టండి మీ కెమెరాను. వెంకట్, నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, ఆటో రొటేట్లో పెట్టండి మీ కెమెరాను. ఒక 15 నిమిషాల ముందే మీరు వచ్చి సమాచారాన్ని సరైన పద్ధతిలో ఇస్తారని భావిస్తున్నాను. మాట్లాడండి వెంకట్. మేయర్ ఎలక్షన్స్ జరిగాయి కదా, మేయర్ ఎలక్షన్స్లలో మణికృష్ణ ఎన్నుకోబడ్డారు. దీని విషయంపై పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల వ్యవహారం అనేక డ్రామాలకు తెరదీసింది సార్. సోమవారం నాడు జరిగినటువంటి యొక్క ఎన్నికలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ సెనేట్ హాల్లో అత్యంత రాజకీయ నాటకీయ పక్కలో జరిగింది సార్. అయితే తిరుపతి మొత్తం కూడా 50 డివిజన్లు ఉంటాయి సార్. 50 డివిజన్లో 49 డివిజన్లు వచ్చేసేసి మన వైసీపీ గెలవడం జరిగింది గత ఎన్నికల్లో. అలాగే ఒక్క సీటు మాత్రమే ఆర్సీ మునికృష్ణ గారు టీడీపీ గెలవడం జరిగింది సార్. అయితే ఇందులో భాగంగా ఏమైందంటే ఈ యొక్క మేయర్ పదవిని మొన్న జరిగినటువంటి సోమవారం, మంగళవారం దీంట్లో జాయింట్ కలెక్టర్ శుభం బాన్సల్ మంగళవారం మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ పదవికి 26 మంది 49 స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు దాదాపు 26 మంది అనుకూలంగా వేశారు. ఇందులో భాగంగా కొన్ని ఇబ్బందికర వాతావరణం జరిగింది సార్. ఇక్కడ మన ఈ యొక్క పదవి గత ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి గారి వల్ల కొడుకైనటువంటి భూమన వినయ్ రెడ్డికి సీటు రావడంతో ఖాళీ అయింది. ఈ యొక్క దీనికి టీడీపీ నుంచి అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అధికారంలోకి రావడంతో తిరుపతి నగరపాలక సంస్థలో ప్రతినిత్యం కార్పొరేటర్లు గత ఏడాది టీడీపీ ఓటింగ్ వైపు కొంతమంది. వెంకట్, ఇప్పుడు మీరు చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 49 మంది కార్పొరేటర్లు ఉన్నారని చెప్తున్నారు. వెంకట్, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం 49 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి వాళ్ళే అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు 49 మంది ఉండగా టీడీపీ మేయర్ ఎలా ఎన్నుకోబడ్డారు? దీనికి సంబంధించిన డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎందుకు వాయిదా పడ్డది? డిప్యూటీ మేయర్ రైట్. ఎనీవే వీ కెన్ మూవ్ టు ద ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఇప్పుడు చెప్పండి, మస్తాన్ సాయికి సంబంధించి. ధనలక్ష్మి గారు